ఏర్పాటు చేస్తారు, తహసీల్దార్ దగ్గర చేస్తారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాము, అప్పుడు కూర్చొని మాట్లాడతాము. మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోవద్దు. మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి. మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు. సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నాయి అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి. మీరు అక్కడ ఉండాలి, మళ్ళీ ఇక్కడ తిరిగి మాకు ఏం ఫెసిలిటీ ఇవ్వలేదు చెప్పకూడదు. ఓకేనా? కావాల్సిన ఐటమ్ తీసుకొని వచ్చింది కాబట్టి అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాము. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వల్ల డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ లో కూడా ఫుడ్ వాటర్ కావాలని అడిగడం జరిగింది. దానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై, వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాజ్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్లో మనం ఓపెన్ చేసేసాము, అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు, ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళని కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వండి కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమీడియట్గా చేయవలసింది ఏదంటే ఈ రోడ్ డ్యామేజ్ గురించి చేస్తారు, ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ నడుస్తున్నాయి. ఫుడ్ కూడా ఇమీడియట్గా ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్లోనే ఫుడ్ ఇక్కడికే ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ఫాలో అప్ ఆల్ ద బెస్ట్. నేనే ఎస్పీ గారు, మన పీఓ గారు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్, వీఆర్ టేకింగ్ కేర్. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఒక మీటింగ్ పెట్టి ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కన్సర్న్ పంపు చేసి ఇంకా ఫుల్ అలౌట్లో అందరూ ఉన్నట్టు మేము ఏర్పాటు చేస్తున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. చూసుకుంటాం.